దీక్షా విరమణ కోసం వచ్చే భక్తులకు 300 మంది అర్చకులను తలనీలాల సమర్పణ కోసం 1500 మంది నాయి బ్రాహ్మణులను అధికారులు నియమించారు. 4 ప్రాంతాల్లో పార్కింగ్ ఏర్పాట్లు చేశారు. కొండపైకి చేరేందుకు ఆర్టీసీ 4 ఉచిత బస్సులు నడపనుంది. భక్తులకు ఇబ్బంది కలగకుండా తాగునీరు, చలవ పందిళ్లు అధికారులు ఏర్పాటు చేశారు. అయితే తాగునీరు ఇబ్బంది ఉందని, పారిశుద్ధ్యం లోపించిందని భక్తులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. జై శ్రీరామ్. శ్రీ సీతారామచంద్ర స్వామి వారి దేవస్థానం నుంచి మేము పట్టు వస్త్రాలని అంటే ఆలయ మర్యాదను మన కొండగట్టు ఆంజనేయ స్వామి వారి అయినటువంటి పెద్ద జయంతి ఉత్సవాలకి కొండగట్టుకు ప్రతి సంవత్సరం మాదిరిగానే ఇక్కడ తీసుకురావడం జరిగింది. మనందరికీ తెలుసు 3 రోజులు ఘనంగా పెద్ద జయంతి హనుమాన్ జయంతిని మనం జరుపుకుంటున్నాం. ఇక్కడ కొండగట్టులో పెద్ద ఎత్తున దేవాదాయ శాఖ నుంచి కూడా మనకు పెద్ద ఎత్తున ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. స్పెషల్ ఆఫీసర్గా కె వినోద్ గారు, డీసీ అలాగే ఈవో గణేష్ టెంపుల్ గారు కూడా ఇక్కడికి వచ్చేసి ప్రత్యక్షంగా పర్యవేక్షణ చేస్తున్నారు. మనము ప్రతి సంవత్సరం మాదిరిగానే ఇక్కడ జయంతి ఉత్సవాలు అంటే రాములవారి ఆలయం ప్రత్యేకత అది. ఆ ఆలయ ప్రత్యేకతతో మనం ఆలయ మర్యాదను కూడా ఇక్కడ తీసుకురావడం జరుగుతుంది. మన దగ్గర కూడా సీతారామచంద్ర స్వామి వారి దేవస్థానంలో ఘనంగా మనకు అంటే 1వ తారీఖు చాలా పెద్ద ఎత్తున ఇక్కడికి వచ్చిన భక్తులందరూ కూడా అక్కడికి తరలి వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి వారందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లు మేము మా దేవాలయం తరఫున కూడా చేసుకున్నాము. అంజన్నకు భద్రాచలం శ్రీ సీతారాముల తరపున భద్రాద్రి ప్రధాన అర్చకులు పూజలు చేసి పట్టు వస్త్రాలు సమర్పించారు. ఈ క్రతువుతో ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. వేడుకల సందర్భంగా 3 రోజుల పాటు యాగశాలలో లోక కళ్యాణం కోసం హోమం నిర్వహిస్తున్నారు. జగిత్యాల జిల్లా ఎస్పీ సన్ప్రీత్ సింగ్ ఆధ్వర్యంలో 650 మంది పోలీసులు భద్రతా ఏర్పాట్లు చేయగా 115 సీసీటీవీ కెమెరాలతో పర్యవేక్షణ చేస్తున్నారు. ఉత్సవాల్లో ఎలాంటి అవాంతరాలు తలెత్తకుండా చర్యలు చేపట్టారు. మేము 2 రోజుల నుంచి పాదయాత్ర చేస్తున్నాం. ఎందుకంటే దేవుని దయ వల్ల మేము అనుకున్నది మేము దీంతో 3వసారి పోయేది. మాకు అనుకున్న కోరికలు జరుగుతున్నాయి కాబట్టి 3వసారి కూడా పోవాలని నిర్ణయించుకొని పోతున్నాం. 2 రోజులు అవుతుంది యాత్ర స్టార్ట్ చేసి. ఇంకొక 2 రోజుల్లో కొండగట్టు స్వామివారి దేవాలయానికి చేరుకొని మా దర్శనం కంప్లీట్ చేసుకొని అసలు దేవుడు మాకు సంతోషంగా ఉంచి అనుకున్న కోరికలను తీర్చాలని ఈ యాత్ర స్టార్ట్ చేస్తున్నాం. ఈసారి పాదయాత్ర చేస్తున్నాం. 2017లో చేసిన దేవుని వల్ల అనుకున్న సక్సెస్ అవుతుంది. చేస్తున్నాం. 2 రోజులు అయింది పాదయాత్ర. మేము ఈ నుంచి కొండపూట నుంచి వెళ్ళి కొండగట్ట వరకు 150 కిలోమీటర్లు వస్తుంది. ఇంకా 2 రోజులు అవుతాయి. 2 రోజుల బ్యాగ్ ఇప్పుడు స్టార్ట్ చేసినాం. ఇంకా 2 రోజులు పడుతుంది. దేవుని మహిమ వల్ల మాకు కొంచెం నొప్పి ఉన్నది కానీ దేవుని భక్తితోటి పోతున్నాం. మేము 2 డేస్ నుండి కొండగట్టకి మేము అనుకున్న పనులు అయిన మొక్కులు తీరడం వల్ల మేము కొండగట్టకి నడుచుకుంటూ వెళ్దామని చెప్పేసి వస్తున్నాము. ఇది మేము లాస్ట్ టైం కూడా ఒకసారి చేశాను. వెళ్ళినప్పుడు చాలా అన్నీ కూడా మంచిగా అనిపించిందని చెప్పేసి మళ్ళీ ఇప్పుడు కూడా వస్తున్నాము. మాకు ఇలా వస్తున్నందుకు కూడా మాకు వచ్చే దారిలో కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా కరెక్ట్ టైంలో పూజ టైంలో వాటర్ కానీ లేదా భిక్ష టైంలో మధ్యాహ్నం అన్నీ కూడా అన్ని అలవెన్స్ బాగానే ఉంటుంది. అంతా దేవుడి దయ వల్ల అన్నీ అనుకున్న టైంకి దొరుకుతున్నాయి. స్వామివారి ప్రసాదం విక్రయానికి 14 కౌంటర్లు ఏర్పాటు చేయడంతో పాటు టికెట్ల ఇష్యూ, అక్రమ వసూళ్లపై ప్రత్యేక నిఘా ఉంచినట్లు ఆలయ అధికారులు పేర్కొన్నారు. రాత్రి వేళల్లో కొండగట్టుకు వచ్చే దీక్షా పనులు ప్రమాదాల బారిన పడకుండా అధికారులు తగిన చర్యలు తీసుకున్నారు. భక్తులు మార్గ మధ్యలో సేద తీరడానికి ప్రధాన రహదారి పక్కన పలుచోట్ల తడికల పందిళ్లు ఏర్పాటు చేశారు. భక్తులకు ఉచిత అన్నదానం చేస్తున్నారు.